ఈరోజు చర్చా కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన మొదటి రోజు నుంచి దళితులకు మత సంఖ్యలు విధించబడ్డాయి. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు దళితులు రాజ్యాంగం ఇచ్చినటువంటి మత స్వేచ్ఛను, అదేవిధంగా ప్రాథమిక హక్కులను అనుభవించలేని పరిస్థితిలో దళితులు ఉన్నారు. అయితే ఈ రోజు వరకు కూడా ఈ అంశం పైన ఎక్కడ కూడా చర్చ లేదు. రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులు అనుభవించడానికి దళితులకు అవకాశాలు లేకపోయినా కూడా రాజకీయ నాయకులు ఈ అంశం మీద పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు మనం దళితులకు మత స్వేచ్ఛ అనే అంశం మీద ఈరోజు మనం చర్చను చేపడుతున్నాం. ఈ చర్చలో పాల్గొనడానికి మన మధ్యలో ఇద్దరు విశ్రాంత ఉన్నతాధికారులు మన మధ్యలో వచ్చారు. వారిని పరిచయం చేసుకున్న తర్వాత మనం చర్చను ప్రారంభిద్దాం. మొదటిగా డాక్టర్ కె బాబురావు గారు, విశ్రాంత ఐపీఎస్ ఆఫీసర్, అడిషనల్ డీజీపీగా వారు రిటైర్ అయ్యారు. సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ అనే సంస్థను ప్రారంభించి ఈ దేశంలో మానవ హక్కులను నిలబెట్టడం కోసం, అదేవిధంగా రాజ్యాంగాన్ని గట్టిగా అమలు చేయడం కోసం వారి సంస్థ పనిచేస్తూ ఉంది. రెండవదిగా ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, వారు ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు కూడా సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్తో పనిచేస్తున్నారు. ఈ దేశంలో మానవ హక్కులు నిలబెట్టడానికి, రాజ్యాంగ హక్కులు అమలు చేయడానికి, భారతదేశంలో ప్రజలు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించడానికి అవసరమైనటువంటి విధానాలని రూపొందించడానికి వారు పనిచేస్తున్నారు. ముందుగా మనము దళితులకు మత స్వేచ్ఛ ఎందుకు ఉండడం లేదో, దాని యొక్క పూర్వపరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు. సార్, మీరు మీ అనుభవంలో అనేక అంశాలు దళితులకు సంబంధించి, ఆదివాసులకు సంబంధించి మీరు పనిచేస్తున్నారు. అయితే 1950వ సంవత్సరంలో మనకు రాష్ట్రపతి నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ వల్ల భారతదేశంలో 30 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛను అనుభవించలేకపోతున్నారు. అసలు ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే, దళితులు అంటే ఎవరు, దళిత క్రైస్తవులు అంటే ఎవరు, ఈ విషయాన్ని కొంచెం వివరించగలరా? ఎస్, ఇప్పుడు 1950లో ది కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ అనేది ఆగస్ట్ 10, 1950 నాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు ప్రొక్లైమ్ చేశారు. ఆర్టికల్ 341 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని బేస్ చేసుకొని ఆర్డర్ ఇష్యూ చేశారు. ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే, ప్రెసిడెంట్కి అధికారం ఇస్తుంది షెడ్యూల్ కాస్ట్లో ఏ కులాల వాళ్ళు ఉండాలి అనేది. కాబట్టి స్టేట్ వైడ్ వాళ్ళు, ఈ స్టేట్లో వీళ్ళు, ఈ స్టేట్లో వీళ్ళు షెడ్యూల్ కాస్ట్కు సంబంధించిన వాళ్ళు అని డిక్లేర్ చేస్తారు. కానీ అదే ఆర్డర్లో పేరా 3లో ఎవరైతే హిందూయిజంని ప్రొఫెస్ చేయడం లేదో వాళ్ళని క్రైస్తవులుగా పరిగణించము, షెడ్యూల్ కాస్ట్గా పరిగణించము అని, షెడ్యూల్ కాస్ట్గా పరిగణించము అని ఆ పేరా 3 చెప్తా ఉంది. అది యాక్చువల్గా చూసుకుంటే మనకి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్కి అగెనిస్ట్గా ఉంది ఆర్డర్. ఎందువల్ల అంటే ఫండమెంటల్ రైట్స్లో మనకి మతాన్ని, ఏ మతం కావాలంటే ఆ మతం మీద విశ్వసించే హక్కు, ఆ మతాన్ని ప్రాక్టీస్ చేసే హక్కు, ఆ మతాన్ని ప్రొఫెస్ చేసే హక్కు, ప్రాపగేట్ చేసే హక్కు మనకి రాజ్యాంగం కల్పిస్తూ ఉంది. అలాంటి హక్కుని భంగం కలిగించే విధంగా ఈ పేరా 3 ఉందనేది దాన్ని 2004లో థామస్ సీజర్ ఫ్రాంక్లిన్ అనే ఒక ఆయన సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. అంటే ఇక్కడ మీకు ఒక ప్రశ్న. దళితులు అంటే రాష్ట్రపతి చెప్పిన ఆర్డరు కరెక్టే అనేటువంటి ఒక ఒపీనియన్ వస్తుంది. సార్, మీరు చెప్పండి. దళితులు అంటే ఈ దేశపు హిందువులనే దళితులు అంటారు అని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. అంటే దళితులు అంటే హిందువులేనా? 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము దళితుల్ని ప్రెసిడెంట్ కొంతమందిని షెడ్యూల్ చేశారు. అందుకనే షెడ్యూల్ అంటాం దాన్ని. ఆ షెడ్యూలు ఆయా రాష్ట్రాల గవర్నర్ల నుంచి అక్కడ రాష్ట్రంలో ఏ ఏ కాస్ట్ల వారికి, ఏ కులాల వారిని ఈ లిస్టులో చేర్చాలి. ఎందుకంటే ఈ లిస్టులో చేర్చడం వల్ల రిజర్వేషన్స్ కానివ్వండి, ఇంకా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి కొన్ని సదుపాయాలు వాళ్ళకి లభించడం కోసం ఆ రాష్ట్రంలో అంటరానితనం బేస్గా చేసుకొని ఎవరెవరు అంటరానితన కులాలు ఉన్నారో వాళ్ళందరినీ షెడ్యూల్డ్ కాస్ట్గా దీంట్లో పరిగణించడం కోసం లిస్ట్ తయారు చేయమన్నారు.
ఆ లిస్టులో ఎవరెవరైతే ఆయా రాష్ట్రాలకు పరిగణింపబడ్డారో వాళ్ళందరూ కూడా అంటరాని వాళ్ళు. అంటరాని వాళ్ళు అంటే ఏంటి? అంటరాని వాళ్ళు అనేవాళ్ళు పంచములు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా హిందూయిజంలో ఉన్నారు అని చెప్పడానికి ఎలాంటి దాఖలాలు లేవు. హిందూయిజం ప్రకారం వర్ణ సిస్టమ్ మీద, అంటే కుల వ్యవస్థ అనేది హిందూ మతం మీద ఆధారపడి ఉంది. ఆ హిందూ మతంలో 4 వర్ణాలను వాళ్ళు గుర్తించారు: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని. ఆ వర్ణంలో ఎక్కడ కూడా దళితులు కానీ ట్రైబ్స్ కానీ లేరు. అంటే వీళ్ళు ఈ వర్ణా సిస్టము లేకపోతే హిందూ మతము అనేది ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి ముందు నుంచే ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి పూర్వీకులు అని చెప్పవచ్చు అన్నమాట. వాళ్ళకంటే ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు. కానీ వాళ్ళని ఏ కారణం చేత అయినా కానీ పొలిటికల్ రీజన్స్ కోసం, మరి ఇంకో రీజన్ కోసం, మనకి స్వాతంత్ర సమరం జరుగుతున్న సమయంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళని కూడా హిందువులుగా పరిగణించాలి అని మొదలుపెట్టారు. కానీ దానికి అంబేద్కర్ గారు వ్యతిరేకించారు. అంటే దళితులు అంటే హిందువులు అని అంబేద్కర్ ఎక్కడైనా చెప్పారా? లేదు. అంబేద్కర్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే దళితులు కానీ లేకపోతే ఆదివాసీలు, ట్రైబల్స్ కానీ వీళ్ళు హిందూ మతంకి బయట ఉన్నటువంటి వాళ్ళు, హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. దళిత్ అంటేనే అర్థం అవుట్ కాస్ట్, అంటే అర్థం ఏంటి? కాస్ట్లో లేని వాళ్ళు, బ్రోకెన్. ఇలాంటి మీనింగ్ వస్తుంది. ద లాతే అనే ఒక పదం ఉంది. ద లాతే, లాతే అంటే లెఫ్ట్ ఓవర్ అని అర్థం, వెనకబడిన వాళ్ళు అని అర్థం. అంటే కొంచెం ప్రోగ్రెస్లో వెనకబడిన వాళ్ళు అనే అర్థం వస్తుంది అనమాట. ద లాతే వల్ల కాలక్రమేణా దళిత్ అయిపోయింది. కాకపోతే దళిత్ అనే పదాన్ని ఎక్కడ వినియోగించడం జరగలేదు. మనం తప్పించి వేరే వాళ్ళు ఎవరు వినియోగించడం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వినియోగించదు. కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా అని CBCI వాళ్ళు ఫస్ట్ టైము షెడ్యూల్ కాస్ట్ కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ డిఫైన్ చేసేటప్పుడు వీళ్ళందరూ దళిత్ క్రిస్టియన్స్ అనే ఒక బ్రాడ్ కేటగిరీ కింద డిఫైన్ చేశారు. అప్పటి నుంచి మనం దళిత్ క్రిస్టియన్స్ అనే పదాన్ని వాడుతూ ఉన్నాం. దళిత్ క్రిస్టియన్ అనే పదం రాజ్యాంగబద్ధమైందా? దళితులు అంటే దళితులు, క్రైస్తవులు, దళిత క్రైస్తవులు అనేది ఒక పెద్ద చర్చగా మారింది. రాజ్యాంగబద్ధమైనదా అంటే దళితులు అనేవాళ్ళు ఎవరు? వదిలివేయబడ్డ వాళ్ళు ఎవరు? వీళ్ళే. ఇంకా వీళ్ళు వర్ణాశ్రమంలోనూ లేరు, ఎక్కడా లేరు, అసలు లెక్కలోనే లేరు. వీళ్ళు వర్ణాశ్రమ ధర్మంలో వీళ్ళు అసలు లెక్కలోకి రాలేదు కాబట్టి వదిలివేయబడ్డ వాళ్ళు. అందుకే వీళ్ళందరూ, చాలా కులాలు ఉన్నాయండి ఇప్పుడు దళితుల్లో. బిగినింగ్లోనే 1936లో ఫస్ట్ లిస్ట్ తయారైంది. అప్పుడే దాదాపు 400 కులాలు ఉన్నాయి. ఈ 400 కులాలని పేరు పెట్టిన పిలవలేం కదా, అందుకే బ్రాడ్ కేటగిరీ కింద వీళ్ళందరూ డిప్రెస్డ్ క్లాసెస్ అని పిలిచారు ఫస్ట్లో. ఆ డిప్రెస్డ్ క్లాసెస్ వల్ల బ్రిటిష్ వాళ్ళు వాళ్ళందరికీ కలిపి ఒక షెడ్యూల్లో పెట్టి షెడ్యూల్డ్ కాస్ట్ అన్నారు. అది అంటే ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, దళితులుగా ఉన్న వాళ్ళ కోసం రాజ్యాంగము రిజర్వేషన్లు ఇచ్చింది. క్రైస్తవులుగా మారిన వాళ్ళకు క్రైస్తవ మతంలో కులం లేదు కదా, కులం లేదు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకు రిజర్వేషన్లు ఎందుకు, అది అవసరం లేదు కదా అనే ప్రశ్న వస్తుంది. బాబురావు సార్ మీరేమన్నా? దేనికి అసలు మొట్టమొదటిగా 1950లో ఆగస్టు 10న ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లోకి వచ్చినప్పుడు చూస్తే కేవలం హిందూ మతంలో ఉన్నటువంటి ఈ కులాలు, షెడ్యూల్లో ఏ కులాలు చేర్చబడినాయో వాళ్ళు హిందూ మతంలో ఉంటేనే వాళ్ళకి ఈ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి బెనిఫిట్లు దొరుకుతాయి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అక్కడ ఆ పేరా 3 యొక్క నిర్వచనం అది. అయితే ఆ తర్వాత 1956వ సంవత్సరంలో సిక్కులను కూడా దాంట్లో చేర్చారు. 1990వ సంవత్సరంలో బుద్ధిజాన్ని కూడా దాంట్లో చేర్చారు. అంటే ఇప్పుడు హిందూ మతంలో ఉన్న, సిక్కు మతంలో ఉన్న, బుద్ధిజం మతంలో ఉన్న వాళ్ళు ఎస్సీలుగా పరిగణింపబడతారు. అవి తప్ప మిగిలిన మతాల్లో ఉన్న వాళ్ళు పరిగణింపబడరు అని వాళ్ళ యొక్క ఉద్దేశం, దళితులు అనేవాళ్ళు. అంటే అర్థం ఏంటి అంటే, క్రైస్తవులు కానీ లేకపోతే ఇస్లాం మతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు పరదేశం, అంటే మన దేశానికి సంబంధించిన మతం కాదు ఇది అనేది ఒకటి. రెండవది, ఆ మతాల్లో కుల ప్రస్తావన లేదు, కుల ప్రాతిపదిక మీద ఆ మతాలు లేవు కాబట్టి అది ఆ మతం తీసుకున్నటువంటి వాళ్ళకి ఈ రిజర్వేషన్స్లో ఈ లిస్టులో చేర్చము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక సమస్య వస్తుంది సార్. ప్రాచీన భారతదేశం అనేది హిందువులది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులు అని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది అంటారు మీరు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగా హిందువులా? ఈ దేశంలో హిందూ మతమే ఉండేదా? అది కాదు అని ఇందాకే మనం అనుకున్నాం. ఎందుకంటే హిందూ మతం అనేది చరిత్ర ప్రకారం చూసినట్లయితే, చారిత్రక ప్రమాణాల ప్రకారం చూసినట్లయితే
హిందూ మతం అనేది చాలా తరువాత ఎప్పుడో ఏడీలో వచ్చింది. అది యాక్చువల్గా ఇంతకుముందు దానికి వైదిక మతం అనేవాళ్ళు. ఆ వైదిక మతం అంతా దాన్ని బ్రాహ్మణ మతం అన్నారు. ఆ కుల వివక్ష అనేది వేదిక కాలంలోనే వచ్చింది. ఆ వేదిక కాలంలో 4 కులాలని వాళ్ళు చూసుకున్నారు. యాక్చువల్గా ఆర్యులు బయట నుంచి వచ్చినప్పుడు ఒక మెజారిటీ ఆఫ్ ది హిస్టోరియన్స్ ప్రకారం ఆర్యులు వాళ్ళు నొమాడిక్స్, వాళ్ళు బయట నుంచి వచ్చారు. సెంట్రల్ ఏషియా నుంచి వాళ్ళ ప్రపంచంలో వివిధ దేశాలకు వెళ్ళారు. అట్లాగే ఇండియా కూడా ఒక క్లాన్ వచ్చింది. ఆ క్లాన్ వచ్చేటప్పటికి భారతదేశంలో సింధు నాగరికత, అర్బన్ సివిలైజేషను ఇదంతా కూడా అప్పుడు చాలా ఎక్కువగా పరిగణించి ఉంది, అక్కడ వ్యాపించి ఉంది. దాన్ని వీళ్ళు అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత కాలక్రమేణా సింధు నాగరికత నశించిపోయింది. ఆ సింధు నాగరికతలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆర్యులు రాకముందు అటువంటి వాళ్ళు కూడా దక్షిణం వైపుకి నెట్టివేయబడ్డారు. నిన్నగాక మొన్న కూడా బయలుపడిన తవ్వకాల్లో ఆ చరిత్ర ఆధారాలు, ఆర్కియలాజికల్ ఆధారాలు అవి చెప్తా ఉన్నాయి. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ద్రవిడియన్స్కి అప్పుడు సింధు నాగరికత సమయంలో ఉన్నటువంటి వాళ్ళకి పోలికలు డిఎన్ఏ ప్రకారము కలుస్తున్నాయని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు కూడా చాలామంది నమ్ముతూ ఉన్నారు. అది ప్రూవ్ అయినది. కాబట్టి వాళ్ళందరూ తరిమివేయబడ్డారు. ఈ సౌత్కి నెట్టివేయబడిన వాళ్ళు కొంతమంది ఏమో అడవుల్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో కింద గ్రామాల్లోకి వచ్చారు. అడవుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని ట్రైబ్స్ అని పెట్టారు. ఇక్కడ గ్రామాల కింద వచ్చేసి ఇంకా ఇక్కడ చుట్టుపక్కల కూడా పక్క బడ్డ అంటే మీ ప్రకారము భారతీయులందరూ హిందువులు అనేది మాత్రం తప్పు తప్పు మొదటి నుంచి కూడా తప్పు. నేను కూడా అదే అంటాను. ఎందుకంటే హిందూ అనే పదం ఎప్పటి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆరిజిన్ ఎక్కడి నుంచి ఉంది? చరిత్ర ప్రకారం చూసుకుంటే హిందూయిజం కానీ, నేను హిందువుని, నేను భారతీయుడు అనే ఫీలింగు గాంధీ వచ్చేదాకా అసలు లేనే లేదు. గాంధీ వచ్చిన తర్వాత కూడా 1920s, 30s ప్రతివాడు ఏ రాష్ట్రం వాడు ఆ రాష్ట్రం వాడు, నేను గుజరాతీని, నేను మహారాష్ట్రీయుని, నేను తెలుగువాడిని, నేను తమిళియన్ని, నేను కేరళ వాడిని అనుకునేవాళ్ళు. అప్పటి వరకు అసలు భారతీయత అనే ఫీలింగే లేదు. సో గాంధీ చేసిన అచీవ్మెంట్ అదొకటి, ఏది భారతీయత అనే ఫీలింగ్ అందరిలో తీసుకురావడం. అందుకోసం ఆయన వదిలివేయబడ్డ వాళ్ళని కూడా కలుపుకుని వాళ్ళకి హరిజనులు అని ఒక పేరు పెట్టాడు. సో ఆ హరిజనులను కూడా మనం కలుపుకుందాము హిందూ సమాజంలో అని రిఫార్మ్స్ తీసుకురావడం మొదలుపెట్టారు. అంటరానితనం ఉంది, సో అంటరానితనం నిర్మూలించాలి, వాళ్ళకి దేవాలయాల్లో ప్రవేశం లేదు కాబట్టి దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలి. ఇలా ఒకళ్ళొకళ్ళని లాక్కొని వచ్చి కనీసం ఒక సెంబ్లెన్స్ ఆఫ్ యూనిటీ ఎమాంగ్ ఇండియన్స్ టు ఫైట్ ద బ్రిటిష్, అది ఆయన ఉద్దేశం ప్రకారం వాళ్ళు తీసుకుని. కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా ఏమంటున్నారు, వీళ్ళందరూ మా వాళ్ళే, వీళ్ళు మళ్ళీ మేము వెనక తీసుకున్న గర్ వాపసి అంటారు. గర్ వాపసికి అర్థం లేదు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ వాపసి. కొన్ని చట్టాల ప్రకారము ఏమవుతుందంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే, వీళ్ళందరినీ హిందువులుగానే గుర్తించాలి, వీళ్ళు ఉంటే హిందువులుగా ఉండండి, లేకపోతే ఈ దేశం వదిలి పారిపోండి అంటున్నారు. భారతదేశం అనేది అనేక మతాల, అనేక జాతుల, అనేక కులాల, అనేక సంస్కృతుల మేళవింపండి. ఇది ఒకటే మతం ఉంది ఇక్కడ, ఒకటే సంస్కృతి ఉండటానికి వీల్లేదు. రికగ్నైజ్డ్ లాంగ్వేజెసే 15 ఉన్నాయి, అన్రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఇంకో 1400 ఉన్నాయి. మతాలు చాలా ఉన్నాయి, కులాలు 4000 కులాలు ఉన్నాయి ఈ దేశంలో. దీని అంతటినీ కలిపి మీరు హిందూ సమాజం ఎలా అనగలరు? అనడానికి వీల్లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ హిందూ సమాజము, హిందూ కల్చర్ అనేది డిఫరెంట్, హిందూ రిలీజియన్ అనేది డిఫరెంట్. మీరు హిందూ అనే పదాన్ని కల్చర్గా వాడుతున్నారా, రిలీజియన్ కోసం వాడుతున్నారా అనేది ఇంపార్టెంట్. ఒక రిలీజియన్ కోసం వాడితే ఈ రిలీజియను బుద్ధిజం కంటే, జైనిజం కంటే, మిగిలిన ఇంకా హెటరాడాక్స్ చాలా వచ్చినాయి, వాటన్నిటి కంటే కూడా చాలా వెనక వచ్చినటువంటి రిలీజియన్ ఇది. సంస్కృతి అంటే హిందూ దేశంలో ఉన్నప్పుడు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా బయట నుంచి చాలామంది వచ్చారు. ఒకళ్ళు ఆర్యులే కాదు, శకాస్ వచ్చారు, తర్వాత ఇంకా చాలామంది హునాస్ వచ్చారు, చాలామంది బయట పరిహారాస్ వచ్చారు, ప్రతిహారాస్ వచ్చారు. అందరూ వచ్చి ఇక్కడ ఈ దేశాన్ని జయించి ఆ ప్రాంతంలో ఇక్కడ సెటిల్ అయ్యారు. ఈ సెటిల్ అయినప్పుడు గ్రీకులు వచ్చారు. వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కలిసి సమ్మేళనంగా అయ్యి అనేక కొత్త జాతులు, ఎందుకంటే ఆటోమేటిక్గా బహుళ జాతులు వచ్చినాయి కాబట్టి బహుళ మతాలు, బహుళ భాషలు, బహుళ రేసులు ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి. అందుకనే భారతదేశం అనేది బహుళత్వానికి సంబంధించింది, ఇట్ ఈస్ భిన్నత్వానికి సంబంధించింది. అనేక మంది భిన్నమైన మతాలు, భిన్నమైన కులాలు, భిన్నమైనటువంటి సంస్కృతులు, భిన్నమైనటువంటి రేసులు, వీళ్ళందరూ కలిసి ఇది భారత సంస్కృతి. హిందూ సంస్కృతి అంటే ఇది. అంతేగాని దీంట్లో మనం ఒక మతాన్ని తీసుకొని హిందూ మతము అని దాన్నే హిందువులు అంటాం తప్పు. దీనికి ఏమంటారంటే వాళ్ళు పెద్ద గొప్పగా చెప్పుకుంటారు, దీన్ని మా హిందూ మతం చాలా సహనం కలిగిన మతం, అందుకే మేము అందరినీ కలుపుకున్నాం అంటారు. దీనికి ఈ మధ్య ఒక పోయట్ ఒక ఆయన అన్నాడు, ఎక్కడుంది నీకు సహనం? నీ సమాజంలో వాళ్ళే నువ్వు ఇంట్లోకి రానిలేదు, గుళ్ళోకి రానిలేదు, నువ్వు సహనం గురించి ఎందుకు మాట్లాడతావు? నీ దేశంలో పుట్టిన వాళ్ళే వీళ్ళందరూ,
ఇక్కడ నువ్వు అంటరాని వాళ్ళను పెద్ద సమాజాన్ని తీసుకెళ్ళి పక్కకి నెట్టేసి వీళ్ళు గుళ్ళలోకి రాకూడదు, మా ఊళ్ళోకి రాకూడదు, మమ్మల్ని అంటుకోకూడదని పెట్టినప్పుడు ఇంకెక్కడ ఉంది నీకు సహనం? సహనం గురించి మాట్లాడడానికి అసలు నీకు హక్కే లేదు. ఈ మధ్య ఒక సహనం కాదు అది. ఈ మధ్య ఒక నినాదం బయటకు వచ్చింది. ఒక స్వామీజీ ఏమంటాడంటే ఇంటి లోపల కులం, ఇంటి బయట హిందువులం అంటారు. అంటే దీని గురించి ఏమైనా విశ్లేషించగలరా? ఇది నేను వినలేదు. అంటే పరిపూర్ణానంద స్వామి అని ఒక స్వామీజీ మాట్లాడుతూ ఉన్నాడు. చాలా రకాలుగా అనేక మాట్లాడతారు. సందర్భాలలో కొన్ని ర్యాలీలు కూడా తీసుకొచ్చాడు. అంటే మనం అందరము ఒక 1-2 years క్రిందట ఎలక్షన్ కు ముందు కూడా చాలా డిబేట్, దానిలో కూడా చాలా అర్థం ఉంది. మీరు గమనిస్తే ఇంటి లోపల కులం అంటే కులం వేరే కులంలో నీ ఇంట్లోకి రానియవా? అదే కదా నీ కులం, అంతే కదా. కులం పేరు పెట్టి నీ ఇంట్లోకి రానియవు. ఇంటి బయట హిందువులు అంటే ఇంటి బయట ఎవడైనా రాణిస్తాడు, ఎవడైనా కలుసుకుంటాడు. అది ఇదివరకైతే ఊళ్ళో మెయిన్ విలేజ్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు, చెప్పులు వేసుకుని రానిచ్చేవాళ్ళు కాదు, పైన చొక్కా వేసుకుని రానిచ్చేవాళ్ళు కాదు. కేరళలో అయితే స్త్రీలను కూడా పైన జాకెట్లు వేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఇన్ని అన్యాయాలు, ఇన్ని అక్రమాలు, ఇంత అణచివేత. ఎందుకు హిందూ మతాన్ని వదిలిపెట్టి ఇతర మతాల్లోకి ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. హిందూ మతాన్ని వదిలిపెట్టి అని అంటే ఇక్కడున్న వాళ్ళు అందరూ హిందువులే అనే భావన వస్తుంది. ఇది ఒకటి క్లారిఫై చేయాలి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ఇది ప్రిమిటివ్ సొసైటీలో అనేక ప్రకృతి ఆరాధకులు ఇక్కడ ఉండేవాళ్ళు అని చెప్పారు. అది క్లారిటీ వచ్చింది. ఇప్పటికీ కూడా యాంటీ కన్వర్షన్ లా ప్రకారం ఇప్పుడు కన్వర్షన్ అనే పదము చాలా వివాదాస్పదంగా ఉంది. క్రైస్తవులు కూడా, అంటే దళితులుగా నుంచి క్రైస్తవంలోకి పోయిన వాళ్ళు కూడా మేము కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటున్నారు. పై కులాల నుంచి క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళు మేము కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటాం. అంటే మేము కన్వర్ట్ అయ్యాము అని అంటే అంతకుముందు ఏదో వాళ్ళకు సొంత మతం ఉంది అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది? నిజానికి వీళ్ళు కన్వర్ట్ అయినట్ట, కన్వర్ట్ అయిన అనేది రాజ్యాంగబద్ధం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, గాంధీ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తీసుకొచ్చి హిందువుల్లో కలుపుకోవడానికి ప్రయత్నం జరిగింది. అప్పుడు వాళ్ళందరినీ షెడ్యూల్ కాస్టులుగా పరిగణించబడిన వాళ్ళందరూ హిందువులని పరిగణించారు. వీళ్ళు అప్పటిదాకా హిందువులు కాదు, అప్పటిదాకా గుళ్ళలోకి ప్రవేశం లేదు, ఏం లేదు. సడన్గా క్రిస్టియన్ మతంలోకి ఇప్పుడు కూడా గుళ్ళలోకి ప్రవేశం లేదు, ఇప్పటికీ లేదు. ఇప్పుడైతే మారడానికి ప్రయత్నించారో ఎందువల్ల మారారు? అణచివేతకు గురవటం వల్ల. నువ్వు బాగా నన్ను ట్రీట్ చేస్తుంటే నేను వెళ్ళేవాడినా, నువ్వు నాకు అన్నం పెట్టుంటే నేను వేరే వాడి దగ్గరికి వెళ్తానా? నన్ను గుళ్ళోకి రానిచ్చుంటే అది పాయింట్ ఏంటంటే ఇక్కడ హిందువులు అంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్, దళితులు అనేవాళ్ళు, షెడ్యూల్ క్యాస్ట్ అంటే అంటరాని వాళ్ళు, తర్వాత ట్రైబల్స్, వీళ్ళకి వీళ్ళ ప్రిమిటివ్ రిలీజియన్ ఉంది. ఓకే, ఆ రిలీజియన్ ఏ రకమైనది కావచ్చు, వాళ్ళు ప్రకృతిని పూజిస్తుండవచ్చు, లేకపోతే గ్రామ దేవతల్ని పూజిస్తుండవచ్చు, వాళ్ళ పూర్వీకుల్ని పూజిస్తుండవచ్చు. సో వాళ్ళ యానిమిజం అంటే పూర్వీకుల్ని పూజిస్తూ ఉన్నారు. సో ఇలాంటి రిలీజియన్స్ ఈ రెండింటికి ఉండేవి, ఈ ఇద్దరికి ఉండేవి. అయితే వీళ్ళు ఎప్పుడైతే హిందూ మతము వాళ్ళందరినీ హిందువులో కలుపుకోవాలనుకున్నారో చాలామందిని హిందువులుగా వాళ్ళంతా వాళ్ళు డిక్లేర్ చేసేసారు. ఎవరు? నేతలు, లీడర్స్, గవర్నమెంట్. వాళ్ళని షెడ్యూల్ కాస్ట్ వాళ్ళందరూ హిందువులు, ట్రైబల్స్ మాత్రమే వాళ్ళకి ప్రిమిటివ్ గాడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని మేము హిందువులుగా ట్రీట్ చేయట్లేదు, వాళ్ళకి మత స్వేచ్ఛ ఉంది. కానీ ఈ షెడ్యూల్ కాస్ట్లో ఉన్నటువంటి లిస్టులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఒరిజినల్గా హిందువులు కాబట్టి వాళ్ళు ఇతర మతాలకు వెళ్తే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పేసి డిక్లేర్ చేశారు. నా ప్రశ్న ఏంటంటే దీంట్లో ఏది వాళ్ళు మొదటి నుంచి కూడా హిందూయిజంలో ఉంటే గత 2000 సంవత్సరాల నుంచి 3000 సంవత్సరాల నుంచి వాళ్ళను ఆ రకంగా తొక్కివేస్తూ అణిచివేస్తూ వాళ్ళని ఆ హిందూ గుడుల్లోకి ఎందుకు రానివ్వట్లేదు? ఈ రోజు వరకు వాళ్ళని హిందూ గుడులు ఎందుకు రానివ్వలేదు? 3000 సంవత్సరాల నుంచి రానివ్వట్లేదు, ఇప్పుడు రానివ్వట్లేదు. నిన్నగాక మొన్న అక్కడ ఉత్తరాఖండ్లో ఏం జరిగింది, ఎవరో మందిరంలోకి వెళ్ళారని చెప్పేసి ఆ కుర్రవాడిని పట్టుకొని రాత్రంతా కూడా కాలినటువంటి కట్టెలు పట్టుకొని కొట్టి ఆ బిడ్డనంత గాయపరిచారు. అతను హాస్పిటల్ పాలవలసిన పరిస్థితి. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారానికి భారతదేశంలో దళితులందరూ హిందువులే, భారతీయులందరూ హిందువులే అనే పదము తప్పు అని చెప్పేసి మీ ఇద్దరితో మాట్లాడుతున్న సందర్భంలో అర్థమవుతుంది. అంటే అది చరిత్ర ప్రకారం రుజువు అవుతుంది. హిందుత్వంలో ఉండకుండా, అంటే మతము అనేది, దేవుడు అనేది తన వ్యక్తిగత అభిష్టానికి సంబంధించిన అంశం. ఆ వ్యక్తిగత అభిష్టానికి సంబంధించి వాళ్ళు వేరే మతంలోకి వేరే దేవుడిని ఆరాధించేటప్పుడు క్రైస్తవులకు మాత్రమే ఈ సంఖ్యలు విధించబడ్డాయా? అంటే నువ్వు హిందువుగా ఉంటేనే నీకు ఇవి ఇస్తారు, ఇంకా ఎవరెవరికి ఉన్నాయి? ఓసీలు, ఈ సంఖ్యలు క్రైస్తవులు విధించాల, ఈ సంఖ్యలు దళితులకు విధించారు. దళితులు అనబడేటటువంటి ఈ షెడ్యూల్లో ఉన్నటువంటి కులాల వాళ్ళకి విధించారు. వాళ్ళు ఏమంటారు, మీరు హిందూ మతంలో ఉంటేనే మీకు ఈ రిజర్వేషన్లు. అంటే అదొక ప్రలోభం.
రిజర్వేషన్లు అనేటటువంటి ఒక ప్రలోభాన్ని చూపించి వీళ్ళు ఈ మతాన్ని వదిలి బయటికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా క్రైస్తత్వంలో కానీ ఇస్లాంలో కానీ వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళకు సంకెళ్ళు వేయటం జరిగింది. యాక్చువల్గా ఇది 1950లో ప్రవేశపెట్టినప్పటికి కూడా అదే 50లో 6 నెలల ముందే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఆ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 25 ప్రకారం ఇచ్చినటువంటి రిలీజియస్ ఫ్రీడమ్కి ఇది పూర్తిగా వ్యతిరేకం. రిలీజియస్ ఫ్రీడమ్ ఆర్టికల్ 25 ఇస్తే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఆ ఫ్రీడమ్కి అగెనిస్ట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా అది ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తూ ఉంది. కానీ దీన్ని మొదట్లో చాలామంది దీన్ని ఛాలెంజ్ చేయలేదు. ఈ సోకాల్డ్ మన క్రిస్టియన్ లీడర్స్ కానీ దళిత క్రిస్టియన్ లీడర్స్ కానీ 2004 నుంచి దీని మీద సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. సార్, ఈ సమస్య పరిష్కారం కోసము జస్టిస్ బాలకృష్ణన్ అంటే ఒక దళితుడు జస్టిస్ బాలకృష్ణన్ అధ్యక్షతన ఒక కమిటీని వేశారు. అది మీకు తెలిసే ఉంటుంది. 2022లో అపాయింట్ చేయడం జరిగింది. ఆ కమిటీ టైం కూడా ఈ మధ్య కాలంలో పొడిగించడం జరిగింది. ఈ జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? దానివల్ల నిజంగా దళితులకు జస్టిస్ జరుగుతుందా? సార్ మీరేమంటే మీరు 2 డిఫరెంట్ ప్రశ్నలు అడిగారు. ఎస్, ఒకటేమో ముందు బాలకృష్ణ కమిషన్ ఎందుకు వేశారు, దాని టర్మ్స్ ఏంటి అన్నారు, దాని రిజల్ట్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. రిజల్ట్ అనేది ఏముండొచ్చు చెప్పలేము. అంటే మనం భారతదేశ దళితులందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను బట్టి మనం గెస్ట్ చేయవచ్చు, అంతేగాని ఇది ఇదమితంగా చెప్పలేము మనము. కాకపోతే బాలకృష్ణ కమిషన్ ఎందుకు వేశారు అంటే ఇదే సమస్య. 2004లో ఒక థామస్ ఫ్రాంక్లిన్ సిజర్ అని ఆయన సుప్రీంకోర్టులో వేస్తే దానికి రెస్పాన్స్గా అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారంటే రంగనాథ్ మిశ్రా అని ఒక ఆయన అపాయింట్ చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఆయన 2004 నుంచి 2007 వరకు చాలా పరిశోధించి, అలాగే కొంతమంది సతీష్ దేశపాండే అనే ఒక సోషియాలజిస్ట్ ఆయన ద్వారా ఒక కమిటీని అపాయింట్ చేసి నేషనల్ మైనారిటీస్ కమిషన్ ద్వారా ఒక రిపోర్టు తయారు చేయించారు. ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఎస్సీలుగా ఉన్నవాళ్ళు క్రిస్టియానిటీలోకి ఇస్లాంలోకి మారినప్పటికీ కూడా వాళ్ళు ఆశించిన ప్రయోజనాలు జరగలేదు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏమి మారలేదు, వాళ్ళ సామాజిక స్థితిగతులు ఏమి మారలేదు, వాళ్ళ అంటరానితనంలో ఎటువంటి మార్పు లేదు, క్రిస్టియన్లు అయినప్పటికీ కూడా వాళ్ళు అంటరాని వాళ్ళుగానే పరిగణించబడుతున్నారు. కాబట్టి వీళ్ళని కూడా షెడ్యూల్ కాస్ట్గా పరిగణించాలి. ఎందుకంటే మతానికి కులానికి రిజర్వేషన్కి సంబంధం లేదు, మతానికి రిజర్వేషన్స్కి ఎటువంటి సంబంధం లేదు. రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్స్ కులానికే, మతానికి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఏ మతంలో ఉన్నప్పటికీ క్రైస్తవంలో లేదు కదా అంటున్నారు. దాన్ని మీరేమంటారు సార్? కులము క్రైస్తవంలో లేదు, ఇస్లాంలో లేదు అంటే కులం కేవలం హిందూ మతంలోనే ఉంది. ఆ మతం తప్ప ఏ మతంలో కూడా కులం లేదు. బుద్ధిజంలో కూడా కులం లేదు, జైనిజంలో కూడా కులం లేదు, సిక్కిజంలో కూడా కులం లేదు. కానీ వాటికి ఎందుకు ఇస్తున్నారు అంటే హిందూ మత ప్రభావము బౌద్ధ మతం మీద కూడా సిక్కు మతం మీద కూడా పడింది కాబట్టి అక్కడ కూడా కులాలుగా ఈ అంటరానితనాన్ని పరిగణించడం మొదలుపెట్టారు. కాబట్టి వాళ్లకు మేము దీంట్లో ట్రీట్ చేస్తామన్నారు. అదే అర్థం, అదే జవాబు వీటికి కూడా ఇవ్వాలి. ఎందుకంటే క్రైస్తవ మతం ఎక్కడి నుంచి వచ్చినా, ఇస్లాం మతం ఎక్కడి నుంచి వచ్చినా క్రైస్తవులు అందరూగా మారినటువంటి వాళ్ళందరూ కూడా హిందువులే, ఇక్కడ వాళ్ళే, భారతీయులే. హిందువులు నేను భారతీయులు. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వాడికి ఒక కులం అంటూ ఉంది. కాబట్టి నువ్వు ఏ మతం మారినా, ఏ మతంలోకి వెళ్ళినా ఆ కులాన్ని మాత్రం నువ్వు తీసివేయలేవు. ఆ కులం అలాగే పరిగణింపబడుతుంది. ఆ కులం ఉన్నంతకాలము ఈ అంటరానితనం ఉంటుంది. అందుకని డాక్టర్ అంబేద్కర్ అన్నాడు, నువ్వు కులాన్ని నిర్మూలన చేయి, ఇక మాకు అంటరానితనం లేకుండా పోతుంది. కులాన్ని నిర్మూలన అనేది జరగని పని, జరగలేదు. కాబట్టి ఇప్పుడు 2 ఐడెంటిటీస్ ఉంటాయి భారతీయులకి. ప్రైమరీ ఐడెంటిటీ ఆఫ్ ఇండియన్ ఈజ్ కాస్ట్. మీరు ఏముట్లు అని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ అదే పరిచయం అయినప్పుడు. మీరు ఏముట్లు అంటే అర్థం ఏంటి? నీ మతం ఏంటి అర్థమా? కాదు కదా. నీది ఏ కులం అని అర్థం. నీ కులం అడుగుతారు కానీ నీ మతం వాడని అడుగుతాడా? నువ్వు క్రిస్టియనా, నువ్వు బుద్ధిస్టా, నువ్వు హిందూ అని ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. అంటే ప్రైమరీ ఐడెంటిటీ అనేది కులం భారతదేశంలో. మరి మనం ఎక్కడికి పోలేదు కదా. మరి మనం అందరం మారినా కూడా కులం పోలేదు కదా. మాట్లాడేది ఏమంటున్నారంటే కులం మారట్లేదు, మా కులం మారదు అని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. అయితే మనం అందరం హిందువులము, మనం అందరం ఒకటే అంటున్నారు కదా, అందులో సమానత్వం ఉంది అంటారా సార్? సమానత్వం హిందూ మతంలో లేనే లేదు. సమానత్వానికి వ్యతిరేకం అండి. హిందూ మతంలో సమానత్వం ఎక్కడ ఉంది? సమానత్వం ఉంటే సమానత్వానికి వ్యతిరేకం. మనుస్మృతి ఏంటి? మనుస్మృతిలో 4 ఉన్నాయి వర్ణాలు. 4 వర్ణాల తర్వాత మిగతా వాళ్ళందరూ అంటే ఫస్ట్ బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు. ఈ ముగ్గురికి సర్వ్ చేయాలంట శూద్రులు. అసమానత్వం ఎక్కడ ఉంది మరి?
అంటే ఒకళ్ళు బ్రహ్మ తల నుంచి, ఒకళ్ళేమో ఉదరం నుంచి, ఛాతీ నుంచి, అంటే చేతుల నుంచి, ఇంకోళ్ళేమో ఉదరం నుంచి, ఇంకోళ్ళేమో తొడల నుంచి వచ్చారు. సో దళితులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి రాలా, కేవలం కాళ్ళ దగ్గర నుంచి. చివరిగా అంటే మనకు అంటే ఈరోజు చర్చలో మనం ముగించుకునే సందర్భంలో నిజంగా ఈ మత సంఖ్యలు, మీరు ఒక పాయింట్, సార్ ఒక పాయింట్ మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను సార్. అంటే నిజంగా మత సంఖ్యలు దళితులకు వీడిపోయి ప్రాథమిక హక్కులు అనుభవించే రోజులు ఈ దేశంలో వస్తాయని మీరు అనుకుంటారా? నేనైతే హోప్ఫుల్గానే ఉన్నాను. ఎందుకంటే సమాజంలో మార్పు అనేది సహజం. ఎట్ల వేళలా అణచివేత కార్యక్రమం కొనసాగలేదు. హిట్లర్ లాంటి వాడే మట్టి కొట్టుకొని పోయాడు, ఆర్యన్ సుప్రమసీ అని చెప్పి. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎంతండి? చరిత్ర చెప్తున్న పాఠం ఇది మనకి. కాబట్టి స్వేచ్ఛా స్వతంత్రం అనేది మనం ఏ దేశంలో లేవు. మొదట్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత అమెరికన్ రెవల్యూషన్ వచ్చింది, తర్వాత మిగతా చాలా రెవల్యూషన్స్ వచ్చినాయి. అన్ని కంట్రీస్లో సమానత్వం అనేది ఇవాళ ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అనే ప్రిన్సిపల్ మీద నడుస్తూ ఉంది. సార్ బాబురావు సార్, మీరు చెప్పండి. సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మీరు మానవ హక్కులు, రాజ్యాంగం నిలబెట్టడం కోసం మీరు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ దేశంలో ప్రధానమైన సమస్య ఏంటంటే దళితులకు కుల సమస్య. ఈ సమస్యను నుంచి బయటికి రావడం కోసం, ఈ సమస్య నుంచి బయటికి రావడానికి మీరు నిజంగా మీకు ఒక నమ్మకం ఉందా? బయటకు వస్తామనే నమ్మకం ఉందా? మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈ కులం అనేది మన సామ్యూల్ ఆనంద్ గారు చెప్పినట్లుగా ప్రైమరీ ఐడెంటిటీ. అది భారతదేశంలో ఎవరికి పోయేది కాదు. అంబేద్కర్ కోరాడు, ఎందుకంటే కులరహితమైనటువంటి సమాజం వచ్చినప్పుడే మాకు నిజమైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పాడు. కులరహితమైన సమాజం రాదు, ఎందుకంటే కులం అనేది ఐడెంటిటీ అయిపోయింది. అది భారతదేశాన్ని ఒక మంచి నిర్మాణంగా, ఇల్లుగా చూసుకుంటే కులం అనే ఇటుకలు, ఆ ఇటుకలతో కట్టబడింది. ఇది ఎంతవరకు వచ్చిందంటే ఈ కులం అనేది కేవలం భారతదేశంలోనే కాదు, ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందింది. ఇలా అమెరికాలో కూడా వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ అది కూడా పెట్టారు. అది పెట్టిన తర్వాత దానికి ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండకూడదని చెప్పేసి 2-3 రాష్ట్రాలు అమెరికాలో చట్టాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే కొన్ని ఇతర దేశాల్లో కూడా చేశారు, కెనడాలో కూడా చేయబోతున్నారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ కులం అనేది నిర్మూలన కాదుగా. నేను అడిగేది ఏంటంటే ది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది, గ్యారంటీ ఇచ్చింది. ఆ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అందరికీ ఉంది, కానీ దళితులకు లేదు. ఎందుకంటే కేవలం ఈ రిజర్వేషన్లు అని చెప్పేసి 1950వ సంవత్సరంలో వచ్చినటువంటి ఆగస్టులో ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసుకొని ఈ దళితుల్ని పూర్తిగా త్రొక్కటం జరుగుతూ ఉంది. 3000 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ శోషణ అనుభవించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దళితులు ఇంకా ఈ పేరుతోటి ఇంకా తొక్కువేయబడతా ఉన్నారు, ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తోటి. దానికనే 2004 నుంచి 4 రిట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఉన్నాయి, అవి నడుస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి అని డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రభుత్వాన్ని వారి యొక్క మీరు ఏం చెప్తారు, దీంట్లో మీ అఫిడవిట్ ఏంటి అన్నప్పుడు ప్రభుత్వం ఇది మాకు రంగనాథ్ మిశ్రా కమిషన్ మీద నమ్మకం లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మేము యాక్సెప్ట్ చేయట్లేదు, కాబట్టి మేము జస్టిస్ బాలకృష్ణ కమిషన్ వేస్తున్నామని చెప్పేసి బాలకృష్ణ కమిషన్ వేశారు. 2 సంవత్సరాలు వేశారు, అప్పుడు దాకా ఆగమన్నారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఎక్కడా కూడా ఈ దళితులకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కావాలి అనే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఎక్కడ కూడా లేదు. న్యూ కన్వర్ట్స్ అంటున్నారు. న్యూ కన్వర్ట్స్ గురించి మేము మాట్లాడట్లేదు, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సే తప్పు. ఒకవేళ బాలకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినా కానీ ప్రభుత్వం దాన్ని 100% యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే దాని యొక్క వైఖరి ఏంటో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు ద్వారానే ఈ నిర్ణయానికి పరిష్కారం కావాలి, ఒక డెసిషన్కి రావాలి. ఫ్రాంక్లిన్ సీజర్ గారు, ఆ తర్వాత ఇంకా అన్నకి మంది రిట్ పిటిషన్ వేసిన వాళ్ళు సిఆర్ఐ తరపున కూడా మేము సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేయబోతున్నాం ఏంటంటే దాన్ని డోంట్ వెయిట్ టిల్ ది బాలకృష్ణ కమిషన్ గివ్స్ రిపోర్ట్ అండ్ గవర్నమెంట్ ఫైల్స్ ఇట్ అఫిడవిట్ అండ్ స్టార్ట్ హియరింగ్ అని చెప్పి మొదలు చెప్తున్నాము. అది జరిగితే దానివల్ల సుప్రీంకోర్టు నుంచి ఏమైనా మనకి అది యాంటీ కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ అయితే మనకు మంచి లాభం జరగబోతుంది. లేదు అంటే పబ్లిక్ మూమెంట్, మాస్ మూమెంటే దీనికి. యాక్చువల్గా సార్ దీని మీద ఇంకొక అభిప్రాయం కూడా వచ్చింది ఈ బంచ్లో. ఏంటంటే బాలకృష్ణ కమిషన్ కానీ రంగనాథన్ కమిషన్ కానీ ఎందుకు వేశారు అంటే సూసాయ్ అనే ఒక కేసు ఉంది 1982. అందులో జడ్జిమెంట్ ఇస్తూ ఆయన ఏమన్నాడంటే మతం మారిన వాళ్ళు కూడా సేమ్ కైండ్ ఆఫ్ అన్టచబిలిటీని, సేమ్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ని ఎదుర్కొంటున్నారు అని ప్రూవ్ చేయగలిగితే అప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు అన్నాడు. అది ప్రూవ్ చేసే బాధ్యత ఎవరిది? మన మీద పెట్టాడు. బాధ్యత మన మీద పెట్టడం ఏంటి? స్టేట్ మన మీద బాధ్యత పెడుతుందా? ఎంత వేకర్ సెక్షన్స్ మీద, ఇంత అణగదక్కబడిన వాళ్ళ మీద బాధ్యత పెట్టడం ఏంటి? అయినా మేము చెప్తున్నాం కదా, అనుభవిస్తున్నాం వాళ్ళ మేమే చెప్తున్నాం కదా. ఇంకా దానికి ప్రూఫ్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు దాన్ని కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ.
ఆ సూసైడ్ జడ్జిమెంట్ కూడా క్వశ్చన్ చేసి రుజువు చేసుకోమని మా మీద ఈ భారం పెట్టడం ఎంతవరకు సమంజసం అనే దాన్ని క్వశ్చన్ చేయాల్సి కారంచేడులో జరిగిన సంఘటన వాళ్ళందరూ చర్చికి పోయే విశ్వాసులే, వాళ్ళ పేర్లు కూడా అయ్యాయి, వాళ్ళ పేర్లు కూడా అయ్యాయి. యెహోషువ, అంతకంటే రుజువు మార్తా, ఏముంటది? మరియా, మోషే, వీళ్ళు చుండూరులో జరిగిన అంతేకాదు ఇంతకుముందు రంగనాథ్ మిశ్రా కమిషన్ వచ్చిన తర్వాత మండల కమిషన్ కానివ్వండి, లేకపోతే మైనారిటీ కమిషన్ కానివ్వండి, లేకపోతే ఎస్సీ కమిషన్ కానివ్వండి, అవన్నీ కూడా వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్సీగా పరిగణించాలి అని చెప్పేసి వాళ్ళ రిపోర్టులో ఇచ్చారు కదా. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినాయి, పాత ప్రభుత్వం కూడా చొరవ తీసుకోలేదు. సో ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి. మళ్ళీ కొత్తగా బాలకృష్ణ కమిషన్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే బాలకృష్ణ కమిషన్ని కేవలం దీన్ని ప్రొలాంగ్ చేయడానికి టైం పర్చేజ్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇన్ని కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు హ్యాస్ టు టేక్ ఏ డెసిషన్ నౌ. వాట్ వీ రిక్వెస్ట్ సుప్రీంకోర్టు ఈస్ వీఆర్ ఆల్రెడీ ఫైలింగ్ ది రీకాల్ నోటీస్, అదే స్పీడప్ చేయడానికి. సో వాట్ వీ రిక్వెస్ట్ డోంట్ వెయిట్ ఫర్ రంగనాథ్ కమిషన్ అండ్ గివ్ ద జడ్జిమెంట్. ఈరోజు దళితులకు మత స్వేచ్ఛ, దళితులకు ప్రాథమిక హక్కులు అనే అంశం మీద ఇద్దరు నిపుణులు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఉన్నతాధికారులు మన చర్చలో పాల్గొన్నారు. వాళ్ళు అనేక అంశాల మీద లోతుగా చర్చించడం జరిగింది. అయితే ఖచ్చితంగా మనం నమ్మకం ఉంచుదాం, రాబోయే రోజులలో ఖచ్చితంగా దళితులకు మత స్వేచ్ఛ వస్తుందని, రావడం కోసం అందరూ ప్రయాణం చేద్దామని, ఈ దేశంలో ఏమైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులన్నింటినీ తొలగించడం కోసం సుప్రీంకోర్టు దాకా కూడా ఇప్పటికే కేసులు ఉన్నాయి. మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, అదేవిధంగా జస్టిస్ బాలకృష్ణన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రజలందరూ కూడా లక్షలాదిగా ముందుకు వచ్చి పోరాటం చేసి తమకున్న మత సంఖ్యలను తొలగించుకోవడానికి కృషి చేస్తారని మనం ఆశిద్దాం. ఈ చర్చను ఇంతటితో అంటే ఒకవేళ బాలకృష్ణ కమిషన్ ఫేవరబుల్గా ఇచ్చినా కూడా కొంతవరకు మాత్రమే తొలగిపోతుంది మత స్వేచ్ఛ మీద ఆంక్షలు. మిగిలిన ఆంక్షలు, ఆ కన్వర్షన్ బిల్లు, దాని ద్వారా వచ్చే హింస, అవన్నీ ఎలా కొనసాగుతాయి. కాబట్టి వాటి తర్వాత ఇది సాధించిన తర్వాత దాని మీద కూడా కొంతవరకు చర్చలో పాల్గొన్నందుకు ఇందుపల్లి సామ్యుల అనంతకుమార్ గారు, అదేవిధంగా డాక్టర్ బాబురావు గారు. థ్యాంక్ యూ.